మరోవైపు ప్రకాశం జిల్లాలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా రాజకీయ పరిణామాలపై పూర్తి అప్డేట్ మా ఒంగోలు ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి, ప్రకాశం జిల్లా రాజకీయ పరిణామాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఒంగోలు, దర్శి స్థానాలపై టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? స్వామి, ప్రకాశం జిల్లాలో రాజకీయంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి తెలుగుదేశం పార్టీ నుంచి శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, అలాగే చీరాల ఎమ్మెల్యే, అలాగే కొంతకాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఆ వైపు రావటం తోటి పై చెయ్యి సాధించేమన్న దశలోకి వైసీపీ చేరుతున్న దశలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దుకోగలిగారు. అలాగే టికెట్లు అభ్యర్థుల ఎంపికలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 12లో 9 అసెంబ్లీ స్థానాలకు ఎలాంటి అరమరికలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అభ్యర్థుల్ని ఆయన ఖరారు చేసుకోగలిగారు. 1-2 నియోజకవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైనా వారిని స్వయంగా ఆయనే పిలిపించుకొని వారందరికీ సర్ది చెప్పి ఆ అభ్యర్థుల్ని ఏకాభిప్రాయంతో ముందుకు పంపటం తెలుగుదేశంలో ఆ పార్టీకి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో బాపట్ల లోక్సభలో 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ బాపట్ల లోక్సభకు తాజా మాజీ ఎంపీగా మన మాలాద్రి గారు ఉన్నారు. మాలాద్రి ప్రస్తుతం తిరిగి బాపట్ల నుంచే పోటీ చేయాలనుకుంటున్నప్పటికీ అందిన సమాచారం మేరకు పార్టీ అధిష్టానం ఆయన్ని తాటికొండ, గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా దింపాలనే వ్యూహంతో ఉన్నారు. అలా ఆయన్ని తాటికొండ అసెంబ్లీ నుంచి రంగంలోకి దింపితే ఈ పార్లమెంట్ ఎవరికి పంపాలనే దాని మీద ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి చంద్రబాబు గారి దగ్గర. ఆ విషయంలో ఇంకా ఒక స్పష్టత రానప్పటికీ బాపట్ల లోక్సభ పరిధిలోని 4 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోగలిగింది. చీరాల్లో ఒకప్పుడు చీరాల్లో పెరిగి నిన్న మొన్నటి వరకు చీరాల్లోనే వాళ్ళమ్మ జీవించిన కన్నం బలరావుని అభ్యర్థి ఎంపిక చేయటం తెలుగుదేశానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికీ బలరాం వాళ్ళకి సొంత గృహం అక్కడ ఉంది. ఆయన ఆ ఇంటి నుంచే తన రాజకీయ కార్యక్రమాలని ప్రారంభించారు. చీరాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ వెళ్ళిన తర్వాత అక్కడ తెలుగుదేశం పరిస్థితి ఏమిటి అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనుమానం పడినప్పటికీ బలరాం రాక అక్కడ ఉన్న తెలుగుదేశం వర్గంలోని అందరినీ ఒక దాటి మీదకి ఒక ఐక్యతగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఆ పార్టీ సమన్వయకర్తగా ఇప్పటి వరకు ఉన్న ఎడం బాలాజీ కూడా తెలుగుదేశంలో చేరటం ఆయన కలిసి వచ్చింది. అటు మాజీ మంత్రి పాలేటి రామారావు, పోతులు సునీత ఎమ్మెల్సీ, ఈ ఎడం బాలాజీ తనకు పాత పరిచయాలతోటి అక్కడ ఉన్న కొంతమంది నాయకుల్ని బలరాం కలుపుకొని ప్రచారాన్ని శ్రీకారం చుట్టారు. అలాగే పర్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తిరిగి ఏలూరు సాంబశివరావుని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన వ్యతిరేకిస్తున్న కొంతమంది స్థానిక నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు పిలిచి బుజ్జగించటం తెలుగుదేశానికి కలిసి వచ్చింది. ఎక్కడైతే ఇంకోళ్ళలో నాయుడమ్మ అని మాజీ ఏఎంసీ చైర్మన్ సాంబశివరావుని వ్యతిరేకించారు, అక్కడ ఈ రోజు
సాంబశివరావు నాయుడమ్మ కలిసి ఇంకోళ్ళలో ఒక పెద్ద ర్యాలీని జరిపి తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఐక్యంగా ముందుకు తీసుకొచ్చారు. మరోవైపు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు వితేష్ చంద్రరావుని వైసీపీలో చేర్చడం జరిగింది. కానీ ఆ రోజు వితేష్ చంద్రరావు పార్టీలో చేరినప్పటికీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరలా. ఆ రోజు దగ్గుపాటి వెంకటేశ్వరరావు మెల్లో పార్టీ జెండా కప్పేందుకు జగన్ ప్రయత్నించడం, దగ్గుపాటి దూరంగా ఉండటం మనకి లైవ్ లో స్పష్టంగా కనిపించింది. అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు వితేష్ చంద్రరావు అమెరికాలో పుట్టి పెరిగినందున అమెరికా పౌరసత్వం రద్దు అయితేనే పోటీ చేసే అవకాశం ఉంటుంది. అది ఇంతవరకు రద్దు కాల. అందువల్ల ఇప్పుడు తిరిగి వెంకటేశ్వరరావు తెర మీదకి వచ్చి ఆయనే పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి వెంకటేశ్వరరావుని వైసీపీ నేరుగా ప్రకటిస్తుందా, మళ్ళీ పార్టీ కండువాగారు ప్రకటిస్తుందా అనే సందిగ్ధం ఆ పార్టీలో నెలకొని ఉంది. అదే సమయంలో అక్కడ సమన్వయకర్తగా ఉన్న రామనాథం బాబు అనే అతను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అలాగే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొత్తుల బ్రహ్మానందరెడ్డి కూడా ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ రామనాథం బాబుకే టికెట్ ఇవ్వాలని జగన్ వద్దకు వెళ్ళాడు. వైసీపీలో కన్ఫ్యూజన్ పరిస్థితి పచ్చూరు నియోజకవర్గంలో నెలకొంది. అయితే చంద్రబాబు నాయుడు సూచనతో ఇటు అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుగుదేశం తాజా మళ్ళీ అభ్యర్థి బొట్టిపాటి రవికుమార్ పచ్చూరు నియోజకవర్గంలో తన సొంత మండలం ఉండటంతో ఇద్దరు రవికుమారు ఏలూరు కలిసి ప్రయాణం చేయటం, ప్రచారం బిగన్ చేయటం వల్ల అక్కడ తెలుగుదేశం దూకుడుగా ముందుకు సాగుతుంది. ఇక అద్దంకి నియోజకవర్గంలో ఇటు బలరాం గ్రూపు రవికుమార్ గ్రూపు కలిసి పయనించడం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది. వైసీపీ నుంచి సీనియర్ నాయకులు డాక్టర్ చించు గరటయ్య రంగంలో రావడానికి ప్రచారం చేస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఇక నాలుగోది సన్నోల్పాడు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి కొనసాగింది. వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సమావేశం అయ్యారు. ఇంకా కొంతమంది అలక తీరనప్పటికీ మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం ఆ పార్టీ ఇన్ఛార్జి విజయ్ కుమార్ ని ఎంపిక చేశారు. ఆయనకి రాత్రి పొద్దుపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఆయన ఈ రోజు వచ్చి అందరినీ అసమ్మతి నాయకులందరినీ కలవటం ప్రారంభించారు. అయితే ఇక్కడ వైసీపీకి అభ్యర్థి సమస్య ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబుని తీసుకొచ్చి సుబ్బారావు వంగవీటి రాధాకృష్ణ పేరు సడన్ గా తెర మీదకి రావడానికి కారణం ఏం కనిపిస్తోంది? అదే స్వామి, ఈ సన్నోల్పాడు నియోజకవర్గంతో బాపట్ల లోక్సభ క్లియర్ అయింది. ఇప్పుడు ఒంగోలు లోక్సభలోకి వచ్చేసరికి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మొదట మాగొండ శ్రీనివాసరెడ్డిని తెలుగుదేశం అనుకుంది. మాగొండ శ్రీనివాసరెడ్డి కీలక పరిణామాల మధ్య వైసీపీలోకి వెళ్ళటం వల్ల ప్రత్యామ్నాయం వైపు తెలుగుదేశం దృష్టి సారించింది. ఈ జిల్లాలో ఉన్న సామాజిక వర్గాల సమతూకాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు తాజాగా వంగవీటి రాధాని ఇక్కడ నిలబెడితే ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. 1,30,000 దాకా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. అందువల్ల ఆయన నిలబెట్టాలనేది ఒక ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఏడే 2 అభ్యర్థులను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర మంత్రిగా ఉన్న ఒంగోలుకు చెందిన దర్శి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం సిద్ధారాఘవరావుకి ముందుగా పోటీ చేయమని సూచించారు. ఆయన చంద్రబాబు సూచనను అంగీకరించారు. అయితే దర్శి నియోజకవర్గంలో కార్యకర్తలు మాకు సిద్ధానే కావాలని అడగటం వలన సామాజిక వర్గాల సమతూకాన్ని దృష్టిలో ఉంచుకొని వంగవీటి రాధాను తీసుకొస్తే మంచి పరిణామం ఉంటుందనే ఆలోచనతోటి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ నియోజకవర్గంలోని కనిగిరి అసెంబ్లీ టికెట్ కూడా ఇంతవరకు ఖరారు కాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు తాను తిరిగి పోటీ చేయాలంటుండగా తెలుగుదేశం పార్టీ ఇటీవల మాజీ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని ఆ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఒక సర్వేలో ఉగ్ర నరసింహారెడ్డి కూడా మంచి కార్యకర్తల అభిమానం ఉంది, పార్టీలో కూడా మంచి స్వరం ఉందన్న ఉద్దేశంతో ఆయన పేరును తీసుకొచ్చారు. ఈ ఇద్దరి మధ్య ప్రస్తుతం నడుస్తుంది. వంగవీటి రాధాని కాపు సామాజిక వర్గం నుంచి కనుక పోటీలో పెడితే అదే సామాజిక వర్గానికి చెందిన కదిరి బాబురావుకి ఎమ్మెల్సీ లేదా ఇతర అవకాశం ఇచ్చి ఆడ ఉగ్రాన్ని ఇవ్వాలని పరిశీలన చేస్తున్నారు. ఈ రాగా కాని పక్షంలో సిద్ధాన్ని పోటీ చేసిన
దర్శిలో వైసీపీ నుంచి కాపు సామాజిక వర్గం అతను వేణుగోపాల్ పోటీలో ఉన్నందున బాబురావు ఉగ్రనరసింహారెడ్డిలో ఒకరిని పంపాలని చూస్తున్నారు. ఈ ఉత్కంఠకు ఈ రాత్రి తెరబడే అవకాశం ఉంది. రాధా మంత్రి సిద్ధరాఘవరావు వీలైనంత వరకు ఒంగోలు లోక్సభ నుంచి కాకుండా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానంటున్నాడు. కాని పక్షంలో మీకు అక్కడ ఇబ్బంది అయితే తన కుటుంబం నుంచి ఇంకొకనైనా ఆడ పెట్టి 2 స్థానాల్లో పోటీ చేయడానికి కూడా వారు నిర్ణయించుకున్నారు. అది సిద్ధా కుటుంబం చాలా పెద్ద కుటుంబం, అందరూ పారిశ్రామికవేత్తలు, వాళ్ళందరూ కలిసి 2 పోటీ చేయడానికి కూడా సిద్ధం కావాలి, వెళ్ళి చంద్రబాబు చెప్పమని రాఘవరావుకి సలహా ఇచ్చారు. అందువల్ల ఈ వంగవీటి రాధన సిద్ధా రాఘవరావు అనేది ఒకటి. మరోవైపు బేడా మస్తాన్ రావు యాదవ్ సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని కావిలి అసెంబ్లీకి పోటీ చేస్తారనుకున్న బేదా మస్తాన్ రావు పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఈ రాత్రి తొలి జాబితా అనంతరం ఆయన దీని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. స్వామి రైట్ సుబ్బారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.